పెళ్ళికి ఇచ్చారండి నాకు అంటున్నారు. మరి పెళ్ళికి ఇచ్చారు అంటున్నాడంటే అర్థం ఏంటి? పాప క్షమాపణ అనేటువంటి సదుద్దేశం అతనికి లేదు. నెంబర్ 1. 2, బాప్తిసం పొందినాడు ఇంకా నీ రాజ్యం వచ్చి కాక అని ప్రార్థన చేస్తున్నాడు అంటే బాప్తిసం ద్వారా తాను రాజ్యంలో ప్రవేశిస్తున్నాడని అవగాహన అతనికి లేదు. 3, పరిశుద్ధాత్మని ఇంకా నువ్వు రామ్మని కోరుతున్నాడంటే పరిశుద్ధాత్మ దిగు నా మీదకి రా అని కోరుతున్నాడంటే బాప్తిసం పొందినప్పుడే విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ ఆయన యందు ముద్రించబడుతున్నాడు అనే సంగతి అతనికి తెలదనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ బాప్తిసం అతనికి అవగాహన లేని బాప్తిసం అన్నమాట. అలాగే అవగాహన లేని బాప్తిసం తీసుకున్నారంట బైబిల్లో కొంతమంది. అవగాహన లేని బాప్తిసం తీసుకున్న వారిని పౌలు ప్రశ్నించాడనమాట. అవగాహన లేని నువ్వు ఎలా బాప్తిసం తీసుకున్నావు అంటే వాళ్ళు అవగాహన చేసుకుని మళ్ళీ రెండోసారి తీసుకున్నారు. రెండోసారి కాదేది, మొదట అవగాహన లేనిది బాప్తిసం అనబడదు, అవగాహనతో తీసుకున్నదే బాప్తిసం అనబడుతుంది. ఇప్పుడు వెనకాల పొందిందేమో అవగాహనతో తీసుకున్నారు.